సార్ మీరు రెడీనా? మా రెడీ. సరే రోల్ కెమెరా డైలాగ్ ఇస్తున్నా చూడండి. నిన్ను విడిచి నేను ఉండలేను. చెప్పండి డైలాగ్ చెప్పండి. కట్ సార్ కట్. వన్ మోర్. రెడీ? నేను ఉండలేను. కట్ సార్. సార్ రెడీ రెడీ. వన్ మోర్ చేయండి. నిన్ను వదిలి నేను ఉండలేను. కట్ సార్. ఫీల్ లేదు. ఎన్నిసార్లు చేపిస్తావయ్యా? వన్ మోర్ సార్. వన్ మోర్. కానీ రెడీ. వన్ మోర్. ఇంకోండి డైలాగ్ చూడండి. ఉదయించే సూర్యుడు. ఓకేనా? డైలాగ్ చెప్పండి. ఉదయించే సూర్యుడు. నిన్ను వదిలి నేను ఉండలేను బావా. ఓకే కట్. సార్ రోలింగ్ సార్. యాక్టింగ్ చేయండి. ఏడవాలి సార్. ఏడవండి. కొంచెం ఫీల్. బాబు కెమెరా కట్ చేసుకుంటున్నారు. రెడీ కుట్టు. నా కొడుకు షూటింగ్ చేస్తున్నాడు. సార్ చేతులు పట్టుకోండి. ఒక్క నిమిషం అమ్మాయి చూడండి. ఫీల్ ఫీల్ ఫీల్. కట్ ఇట్. ఓకే సార్ కట్. రిలాక్స్ కూర్చోండి. నెక్స్ట్ సీన్ ఏంటి? రవి మీ అమ్మగారు వచ్చి వెళ్ళారు. అవునా సార్? మీరు డిస్కస్ చేస్తాం లోపల వస్తాను నేను. డిస్కస్ చేయండి. వాళ్ళ మమ్మీ వచ్చింది కూడా చూసుకోకుండా యాక్షన్ చేశారు. అమ్మా వచ్చావంట? వచ్చా నాన్న. ఏం పని మీద వచ్చా? నేను చూడటాను. షూటింగ్ చేస్తున్నాడు. జరుగుతుంది షూటింగ్. బాగుంది. పలకరియకూడదని వెనక్కి వచ్చినా. ఎందుకు? నువ్వు వచ్చి ఆఫీస్ మాట్లాడేవాళ్ళుగా. ఎందుకులే మళ్ళీ చెడగొడతా. నా కొడుకు వాడు ఇప్పుడే ఎదుగుతున్నాడు. ఇప్పుడే చెడగొడుతుంది. షూటింగ్ బాగుందా? బాగుంది. నువ్వు ఆ రవి గారు ఎవడొచ్చినా గానీ షూటింగ్ బాగుందని చెప్తున్నారు. నేను చెప్పట్లు. బాగుంది నా కొడుకు చేసేది నాకు బాగుంది. నీ కొడుకు టాలెంట్ ఏంటన్నది సినిమా రిలీజ్ అయ్యే తెలిసి. బాగుంది. సరే కానీ ఏంటి బ్లడ్ వస్తుంది? ఏం లేదు నాన్న. లేదు చూడండి. బ్లడ్ వస్తుంది ఏంటమ్మా? అవునా? దగ్గిన బ్లడ్ కదా. మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. చూద్దాం. కాదు ఒక రోజు మనం వెళ్ళి చెకప్ చేయించుకున్నాం. సరే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి నువ్వు. నేను ప్యాకప్ చెప్పేసి వస్తాను. ఓకేనా? సరే నువ్వు. డైలాగ్ చెప్పండి సార్. రెడీగా ఉండండి. కెమెరా రెడీనా? ఓకే స్టార్ట్. యాక్షన్. నాన్నగారు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అతను? సురేష్ నాన్నగారు. కట్ ఇట్. చాలు సార్. ఉండండి. సురేష్ నాన్నగారు. ఓకే కట్ ఇట్. బాగుంది. ఇదే డైలాగు ఇంకో 1 మోర్ చేద్దాం. రవి మీకోసం ఎవరు వచ్చారు? సార్ 1 మినిట్ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాను. నేను ఎప్పుడో వస్తాను. ఇప్పటికీ ఒకసారి రవి నువ్వంటే నాకు ఇష్టం. రవి నాకు తెలుసు కానీ ఇంకో మాట. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేస్తూ మాట చెప్పనా? చెప్పు. ఇప్పుడు నేను చేసే అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి వచ్చే జీతంతో నాకు రోజు గడవడమే కష్టంగా ఉంది. మా అమ్మకి మెడికల్ టెస్టులు చేద్దాం అనుకుంటున్నాను. తనకే క్యాన్సర్ ఉంది. కానీ నాకు చెప్తే నేను ఎక్కడ బాధపడి షూటింగ్ వదిలేసి వచ్చేస్తానని చెప్పి చెప్పట్లా. తను తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేయించి బాడీ మొత్తం చెకప్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అవట్లా. నాది వచ్చే జీతంతో నేను బతకడమే కష్టం అయిపోయింది. నిన్ను తీసుకెళ్లి నేనేం చేయాలి రేపొద్దున? మరి నన్ను ఏం చేయమంటావు? నీకు వచ్చే సమస్యను నువ్వే సాల్వ్ చేసుకో. నన్ను మాత్రం దొబ్బకు. రవి నేను ప్రేమిస్తున్నాను. నన్ను మోసం చేయకు. కాదే మాట్లాడితే నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు. కానీ నువ్వు నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నావు? నీ స్వార్థం కోసం నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నేను నా స్వార్థం కోసం నేను లవ్ చేస్తున్నాను. దీనికి ఏదో పెద్ద లవ్ అని పేరు పెట్టేసి నేను నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుని లేకపోతే ఇంకో దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఇదంతా కాదు. నేను మొత్తం సెటిల్ అయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. ఓకేనా? మా అమ్మని చూపించడానికి డబ్బులు లేవు నా దగ్గర. నేను అట్లా చూసుకుని రేపు పొద్దున్న నేను. ఓకేనా? నువ్వు ఒక నమ్మెళ్ళావంటా నేను చూసుకుంటాననే కదా. నేను చూసుకునే స్టేజ్ నా దగ్గర లేదు. నేను సీనియర్ డైరెక్టర్ అయ్యే వరకు వెయిట్ చేస్తానంటే చెయ్యి. లేకపోతే అవునన్నా పెళ్లి చేసుకున్నాను చేసుకో. నన్ను మాత్రం దొబ్బకో. నేనంటే సాయంత్రం మాట్లాడుకో. వెళ్ళు, నాకు టైం అవుతుంది.
అమ్మా అన్నం పెట్టు. అమ్మా 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 అన్నం పెట్టు. అమ్మా 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 లేగమ్మా. అమ్మా అమ్మా లేగమ్మా. అమ్మా లేగమ్మా. తల్లికి ట్రీట్మెంట్ చేయించడానికి కొడుకేనా వచ్చి కనిష్క జాతకుని కన్నా ఏంటమ్మా నువ్వు? కనీసం నీకు చూపించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవమ్మా. రవి రవి సారీ రవి, నేను రాలేదు. రవి, తల్లి చచ్చిపోయింది, చేస్తున్న సినిమా ఆగిపోయింది, అలా ఎలా బతుకుతున్నావు? ఏడవాలని లేదా? ఏడుపు రావట్లేదా? ఏడవాలనుకుంటే నన్ను పట్టుకొని ఏడు రవి. ఏడవాలనిపిస్తే ఒంటరిగా ఏడుస్తాను, నిన్ను పట్టుకుని అయితే మాత్రం ఏడు. ఒక్కొక్కసారి ఆ ఏడుపు కూడా రాదు. ఎన్నాళ్ళు నా పెచ్చేంటే అని అడిగావు కదరా, నా పెచ్చ నువ్వేరా, పెచ్చ నా కొడక. ఇప్పటికైనా అర్థం చేసుకోరా.